కనుక ఆ సంవత్సరములో మీరు పొందుకోలేనటువంటి నూతనమైన మేలును మీరు పొందుకోబోతున్నారు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాము. హల్లెలూయా. నేను ఒక సేవకురాలుగా మీకు తెలియజేస్తున్న యెషయా 44:26 వచనాల ప్రకారము తన సేవకుని మాటను రూఢీపరుస్తాడట. ఆమేన్ అందాం. హల్లెలూయా. దేవుని సేవకులను నిలబెట్టేది ఎందుకంటే తన సేవకుని నోటిలో దేవుని వాక్కును పెట్టి మీకు కావలసింది ప్రకటించుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో కార్య ఆరంభంలో మీరు ఎంత ఉత్సాహాన్ని చూపించారో కార్య అంతంలో కూడా మీరు అంతే ఉత్సాహాన్ని నిరీక్షణను విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు తెలియజేస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, 24 నుంచి అందులో 26 వచనాలు, 25 కూడా కంటిన్యూగా ఉన్నాయి. ఒకసారి చదువుకొని. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోషే గురించి రాయబడింది. ఇందులో 3 కేటగిరీస్ అంటే గుణాలు, లక్షణాల గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకునే మాటను అండర్లైన్ చేయండి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన పెద్దవాడైనప్పుడు ఆయనకున్న ఐగుప్తు ధనము, ఐగుప్తు సుఖభోగ్యాలను అన్నిటిని వదులుకోనంట దేవుని విషయములో గొప్ప నింద ఏమంటారు గొప్ప భాగ్యమును, ఏంటిది క్రీస్తు విషయములో గొప్ప నింద భాగ్యమును పొందుకోవడానికి ఎంచుకున్నాడంట. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంచుకునే దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. ఆమేన్ అందాం. ఎంచుకోవాలి, యోచించుకోవాలి, తెగించాలి. అర్థమైందా? నేను చెప్పే మాటలు ఎంచుకోవాలి, యోచించుకోవాలి, తెగించాలి. మీరు ఏమి ఎంచుకుంటున్నారు? ఏమి యోచించడం అంటే ఆలోచించడము. దేంట్లో తెగించాలి ఆలోచించి. ఈ 3 మాటలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతాను. ఇక్కడ మోషే అయితే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయము నింద భరించడానికి ఎంచుకున్నాడట. చూడండి, మనం షాప్లోకి వెళ్తే కూరగాయల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా మంచివి ఎన్నుకుంటాం. పాడైన ఎవ్వరు కూడా తీసుకుంటారా? టమాటాలు కానివ్వండి, లేకపోతే డ్రెస్సులు కానివ్వండి, పాడుబడ్డ ఎవ్వరు కూడా, ఎందుకంటే మనం వెల చెల్లిస్తాము, మనము డబ్బులు పెడతాము, మనకు కావాల్సింది మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉండేది కూరగాయలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, చాలా చక్కగా ఎన్నుకుంటాం. అదే రకంగా దేవుని మాటను కూడా మనం ఎన్నుకునే దాంట్లో ఉంటుంది. నీ ఇష్టానుసారంగా దేవుని మాటను ఎన్నుకోకూడదు. ఎట్లా ఎన్నుకోవాలి నువ్వు దేవుని మాటను అంటే, మొదటిది ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని మాట వచ్చింది, అది కరెక్ట్ నిశ్చేతన కాదా అని దేవుని సేవకుని నోట నుండి రావాలి. ఆమేన్. ఇప్పుడు చాలా మంది ఏమైపోతున్నారంటే క్రైస్తవులు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని మాటను తీసుకుంటున్నామని చెప్పి సేవకుని సంఘాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన దేవుని మాటను పట్టుకొని అది ఎంచుకున్నామని చెప్తారు. అట్లా ఎంచుకొని సంఘానికి సేవకునికి దూరమైన వాళ్ళు ఎలా ఉంటారంటే, చెట్టు నుండి కొమ్మ వేరు చేస్తే ఎట్లా ఎండిపోతుందో, సంఘము సేవకుని కాదని నాతో దేవుడు ఎన్నో మాట్లాడతాడండి, ఎన్నో చెప్తాడండి అని అనుకుంటారు. చూడండి, వాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉంటారు.
సేవకుని సంఘాన్ని ఎవరైతే విడుస్తారో, ఎంత ప్రార్థన అనుభవం ఉన్నా, ఎంత దేవుని దగ్గర నుంచి నువ్వు వింటున్నా, సేవకుని సంఘాన్ని నువ్వు మరచిపోవద్దు. అందుకే నువ్వు ఎన్నుకునేటప్పుడు సరైన సంఘాన్ని ఎన్నుకోవాలి. నువ్వు ఎన్నుకునేటప్పుడు సరైన సేవకుని ఎన్నుకుంటున్నాం. పై రూపాన్ని చూసి ఎన్నుకుంటున్నాం, ఆర్భాటలతో ఉండే సంఘాలను. మంచి మంచి పెద్ద బిల్డింగ్లు ఉండాలి, వాళ్ళు సూట్లు వేసుకోవాలి, వారు కార్లు నడపాలి. పాస్టర్ గారు నిన్న ఒక మాట చెప్పారు. ఇంతకు ముందుకు విశ్వాసులు ఎలా ఫాలో అయ్యేదంటే, సేవకుడు భారంగా ప్రార్థన చేస్తుండా, సేవకుడు బాగా కష్టపడుతుండు, సేవకుడు బాగా వాక్యంలో నడిపిస్తుండు మమ్మల్ని అని అలా ఎన్నుకునే వాళ్ళు విశ్వాసులు. ఇప్పుడు ఎలా ఎన్నుకుంటున్నారో తెలుసా? 2 సూట్లు ఎవరయ్యం దేశిండు అనుకోండి, జిగేల్ మనేటి దేశింది, ఈ సేవకుడే. ఈ లోకంలో నడిపిస్తున్న కార్ల కంటే జిగేల్ ఉండే కారు ఉందనుకోండి, అందరూ ఎక్కే కార్లు వేరు. ఈ సేవకుని దగ్గర ఉండే, మా సేవకునికి ఉండే కారు ఇంకెవ్వరికి లేదు అనుకొని అలా ఎన్నుకునే సేవకులను విశ్వాసులు ఎంతోమంది అయిపోయారు. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారికి ఒకరు చెప్పారు, విశ్వాసి, ఏమన్నా తెలుసా? పలానా సేవకుని నేను ఎందుకు ఇష్టపడతానో తెలుసా? వాక్యం కోసం కాదట, ఆయన వేసుకుంటున్న బట్టలను బట్టి నేను ప్రతిరోజు ఆయనను చూడాలనుకుంటున్నాను అంటుండు. ఎంత విండూరమో చూడండి, ఎంత విండూరమో. ఏమెన్నుకుంటున్నావు? సేవకుని వస్త్రధారణ కాదు, సేవకుని రూపు రేఖలు కాదు, సేవకుని నోట నుండి వచ్చే మాటలు మన జీవితాలను కట్టాలి. ఆమేన్. ఎన్నుకునే దాంట్లో మనం పొరపాటు చేస్తున్నాము. అందుకే సంఘాలు అలానే ఉంటున్నాయి, విశ్వాసులు అలానే ఉంటున్నారు. నువ్వు ఎన్నుకుంటున్నావు దేవుని మాటను, ఎన్నుకుంటున్నావు లోకాన్ని, ఎన్నుకుంటున్నావు నీ ఇష్టము, ఎన్నుకుంటున్నావు నీ శరీరానుసారంగా. అందుకే మన జీవితాల్లో వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడతలేవో తెలుసా? స్టార్టింగ్ మనకు న్యూ ఇయర్లో ఉన్నంత ఉత్సాహము ఎండింగ్ వరకు ఉందా? ఉండదు. ఎందుకో తెలుసా? మధ్యలో టకాలను ఒకటి వచ్చేస్తుంది. రోమపత్రిక 8:13 ఏమొస్తుంది? శరీర క్రియలు ఆత్మానుసారంగా ఉండి, ఆత్మ శరీర క్రియలను చంపండి అంటే మనం ఎందుంటున్నాము? చెప్పాలి, ఎందుంటున్నాము? నీ వాగ్దానము నెరవేర్చపోవడానికి కారణం ఏంటంటే శరీరంలో ఉంటూ ఆత్మను చంపేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆత్మలో ఉండి శరీర క్రియలను చంపమన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ సంవత్సరంలో నీకు వాగ్దానము నెరవేర్చబడలేదేమో. రానున్నటువంటి కొద్ది నిమిషాల్లో, కొన్ని గంటల్లో, 1 గంటకి తర్వాత నూతన సంవత్సరంలో నూతన వాగ్దానముతో మనం ప్రవేశపెట్టబోతుండు దేవుడు. నువ్వు ఏమనుకోవాలంటే ఈ సంవత్సరము నూతనంగా, నూతన ఆత్మ చేత నేను ప్రతిదినము, ప్రతి క్షణము శరీర క్రియలు నేను విడిచిపెట్టద్దని చెప్పాలి పోయిన వారం. అందుకే విడిచిపెడితే మళ్ళీ వచ్చేస్తుందట. పాముని చంపకుండా పక్కన చెట్లలో వేయండి, ఏమవుతుంది? తేలుని చంపకుండా వేయండి, బల్లిని చంపకుండా వేస్తే సడాసరి గుత్తనే ఉంది. అది ఒక బల్లిని, తేలును, జిల్ల పురుగును చంపుతూనే ఉంటాం. అంతకన్నా డేంజర్ పాపము మన క్రియలు, శరీర క్రియలు. అందుకే నువ్వు ఎన్నుకోవాలి. ఏంటిదో తెలుసా? ఈ 2025లో నేను కొన్ని విడిచిపెట్టినవి మళ్ళా వస్తున్నాయి ప్రభువా. ఇప్పుడు చంపి నేను ఆత్మానుసారంగా నేను జీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. రెండవది ఏంటంటుందంటే దేవుడు, మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు మేలని యోచించడం అంటే ఆలోచించడం. నీకు ఒకవేళ దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎన్నుకొని దేవుని సేవకుని, దేవుని సంఘానికి వస్తున్నా, నీకు కష్టం అవుతున్నా, నష్టం అవుతున్నా, నీకు కొంచెం స్ట్రగుల్ ఏర్పడుతున్నా కూడా అక్కడ యోచించి అని ఉంది. ఆలోచించాలి, నేను రైట్ వేలోనే ఉన్నాను అని. కొందరు అంటారు, ఈ సంఘానికి పోతేనే నాకు కష్టాలు వచ్చినాయండి అంటే, ఈ సంఘాన్ని వదిలేస్తే ఇంకో సంఘానికి పోతే, ఈ సేవకుని వదిలేస్తే ఇంకో సేవకుని పట్టుకుంటే కష్టాలు రావా? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు దేవుడు మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడా లేదా? చేశాడు కదా. ఆమేన్ అందామా? చేసిన తర్వాత
ఇంకా మళ్ళీ ఏ అద్భుతం వస్తుందనుకున్నారా రాదనుకున్నారో నాకు తెలియదు, కానీ పెద్ద శ్రమ ఏర్పడింది. ఏం శ్రమ అది చెప్తారా? ఇశ్రాయేలు ప్రజలు 10 అద్భుతాలు చూసిన తర్వాత పెద్ద శ్రమను ఎదుర్కొన్నారు. యేసు రక్తమే జయ, మిమ్మల్ని 2025లోనే పెడతా. అర్థం కాలే? మోషే ద్వారా 10 అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళొక శ్రమను ఎదుర్కొన్నారు, పెద్దది. 10 అద్భుతం అయిపోయింది, బాగున్నారు, మంచిగా వెళ్ళిపోదాం అనుకున్న టైంలోనే వాళ్ళు ఆలోచన ఏంటి తెలుసా? ఇక ఈ 10 అద్భుతాలు పొందుకున్న కఠినుడైన ఫరో మా నుండి దూరం అయ్యాడు, ఇంకా మాకు ఏమి కూడా కష్టం రాదనుకొని వెళ్ళారు. కానీ కష్టము అంతకన్నా భయంకరమైనది వాళ్ళని వెంటాడకుండా ఉందేమో కానీ వెంటనే చూపించింది ఏంటిదో తెలుసా? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వచ్చాక అప్పుడు ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన తెలుసా? ఈయన మంచి సేవకుడు, ఈయన మంచి సేవకుడు, మేము ఈ సంఘానికి వస్తే మాకు ఇక్కడికి వస్తే ఏమి అది అనుకోవద్దంట. దేవుడు అంటుండు, యోచించాలి. నీకు కష్టం అవుతుందా, అక్కడే నీకు ఆశీర్వాదం పెట్టిన అంటుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. సంఘానికి వస్తున్నా మా కష్టాలు తీరట్లేదా? దేవుడు అంటుండు, నీకు అక్కడే కష్టంలో నుండి నీకు ఆశీర్వాదం నేను స్టార్ట్ చేయబోతున్నా అంటుండు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆలోచించాలి, మనం వెళ్తున్న మార్గంలో కష్టం కనబడిందా, నేను రైట్ వేలోనే ఉన్నా. నీకు నష్టం కలుగుతలేదా, అయినా నేను రైట్ వేలోనే. కానీ కష్టం కలిగింది ఇది రైట్ వే కాదని నువ్వు వదిలిపెట్టిపోతే మాత్రము, దేవుణ్ణి, సేవకుణ్ణి, సంఘాన్ని వదిలిపెట్టిపోతే మాత్రము నీవు ఫలించవు, ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉంటావని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మూడవది చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట, ఫరో కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును యందు దృష్టి ఉంచెను. అక్కడ విశ్వాసమును బట్టి అతడు అని రాయబడింది. ఆయన ఎక్కడ తెగించాడో తెలుసా? ఎన్నుకున్నాడు, యోచించాడు, మూడవది తెగించాడు. చెప్పండి, ఎన్నుకున్నాడు మోషే, రెండవది నాకు మీ దగ్గర నుండి రావాలి. ఫస్ట్ ఏం చేసిండు? ఎన్నుకున్నాడు, యోచించాడు, తెగించిండు, విశ్వాసంలో తెగించిండు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, ఈ 2025లో నువ్వు కొన్ని శ్రమలలో, కొన్ని నష్టాల్లో, బాధలలో, ఇరుకులలో, చేదు అనుభవాలలో నీ విశ్వాసం తెగించకపోతే ఇప్పుడు రానున్నటువంటి నూతన సంవత్సరములో నీ విశ్వాసంలో నువ్వు తెగించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. తెగిస్తే ఏం జరుగుతుందనే మాటను మీకు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతూ, చూడండి, నా వైపు చూడండి. మోషే ఎన్నుకున్నాడు, యోచించాడు, విశ్వాసంలో తెగించిండు. విశ్వాసంలో తెగించినప్పుడు మనకు కలిగే గొప్ప మేలు, లాభకరము ఏంటిది అనంటే, ఈ 2026 సంవత్సరంలో నువ్వు తెగించే విశ్వాసము నీకుంటే ప్రతి దినము, ప్రతి నెల శుభాలు మీకు కలగబోతాయి. గట్టిగా సరిపోలే పక్కనున్న వాడిని చూడండి, గట్టిగా నీకు శుభాలు కలగాలి, మంచి కలగాలి, మేలు కలగాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక వ్యక్తుల గురించి నేను చెప్పాలని నేను ఆశపడుతూ ఈ మాట చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. షోమ్రోను పట్టణములో, నా వైపు చూడండి, మీకు రెఫరెన్స్ మీకు దొరకదు, నేను చెప్తేనే దొరుకుతుంది. షోమ్రోను పట్టణములో కరువు వచ్చింది. సిరియా రాజు బెనదద్దు మరి ఇశ్రాయేల్ రాజు మీదకి దండెత్తడానికి వస్తున్నాడు. ఆల్రెడీ షోమ్రోను పట్టణము ఇజ్రాయేల్ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పట్టణములో కరువు వచ్చినప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల రాజు అయినటువంటి ఇజ్రాయేల్ రాజు కరువుకు ఏం చేయాలో కూడా అర్థం కాని ఒక మనిషిని చంపుకొని కూడా తింటా ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే అక్కడ జరిగిన సంభవం ఏంటిదనంటే, 4 కుష్ఠరోగులు, మీ అందరికీ తెలుసు, వాళ్ళు
ఊరి వెలుపల వేయబడిన వాళ్ళు. ఎందుకు ఊరి వెలుపల వేయాలంటే లేవికాండం 13వ అధ్యాయము మరి 46వ వచనం ప్రకారం కుష్ఠరోగం ఎవరికైతే వస్తుందో వారు ఊరి వెలుపల ఉండాలి. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళని అక్కడ వేశారు. వాళ్ళు నలుగురు అనుకుంటా ఉన్నారు ఏమన్నా తెలుసా, ఒరే మనకు ఎవ్వరు ఫుడ్ పెట్టేటోళ్ళు లేరు, మనకి ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు, మనం ఇక్కడే ఊరు వెలుపల ఉంటే ఏమైపోతాము, చచ్చిపోతాము. లోపల షోమ్రోను పట్టణములో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు వండి పారేస్తారేమో, ఏమన్నా దొరుకుతుందేమో, అక్కడికన్నా వెళ్ళి తిందాము అని అంటే ఆ నలుగురిలో ఎవరనుకున్నారో మనకు తెలియదు, రాయబడలేదు. వాళ్ళు అంటున్నారు, సరే నువ్వు చెప్పిన ఐడియా బాగుంది, ఇక్కడున్న ఆకలితో చచ్చిపోతాం, షోమ్రోను పట్టణంలోనికి వెళ్తే మాత్రము ఏమైతామో తెలుసా, కడుపు నిండా తింటాము, ఎవరన్నా చూస్తే చంపితే చచ్చిపోతాం. కడుపు నిండా తిని చనిపోవడం మేలా, ఖాళీ కడుపుతో చనిపోవడం మేలా చెప్పండి? కడుపు నిండా తిని చనిపోవడమే మేలు కదా. వాళ్ళు నిర్ణయించుకున్నారు, నలుగురు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు నలుగురు విశ్వాసముతో వాళ్ళు తెగించారు. దేనికి తెగించారో తెలుసా, మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా కడుపుకు మాత్రం ఆకలి తీరాలి, అన్నము దొరకాలి, మా ఆకలిని తృప్తిపరిచేది మేము విశ్వాసముతో ధైర్యముతో తెగించి షోమ్రోను పట్టణంలో అడుగుపెట్టారండి. అక్కడ సిరియను దండులు ఉన్నారు, సైన్యం ఉంది, వాళ్ళు పడుకొని ఉన్నారు, వాళ్ళు బస చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ నలుగురు కుష్ఠరోగులు షోమ్రోను పట్టణంలోనికి వెళ్ళడం ప్రారంభించారో సిరియనుల సైన్యం అంతా వాళ్ళకి ఏమి వినిపించిందో తెలుసా దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగుల యొక్క అడుగు పాదాలు మరి సిరియా సైన్యానికి ఏమినబడ్డాయో తెలుసా, ఏమినబడ్డాయి, గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాల్లాగా వినబడి మన మీదికి శత్రు సైన్యం వస్తుందని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న ఆ వంట సామాన్ల పాత్రలు ఆ ఫుడ్ అంతా వదిలేసి మనము ప్రాణాలతో బ్రతకడమే గొప్ప అనుకొని ఆ శత్రు సైన్యం అంతా ఏం చేశారో తెలుసా, వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈ నలుగురు కుష్ఠరోగులకు మాత్రం ఏం దొరికిందో తెలుసా, వాళ్ళు తెగించినందుకు ఏం దొరికింది, తిండి దొరికింది. వాళ్ళ ప్రాణం మాత్రము పోలేదు. వాళ్ళు తింటా ఉన్నారు, దోచుకున్నారు, దోచుకున్నదంతా దాచుకుంటా ఉన్నారు, ఇంకా తింటా ఉన్నారు, దోచుకుంటున్నారు, దాచుకుంటా ఉన్నారు. అందులో ఒకడు అంటున్నాడు, ఒరే మనమే అనుభవిస్తే మంచిది కాదు, ఇది వేరే వాళ్ళకి తెలియజేద్దాము. ఆ మాటను చెప్పడానికే నేను ఇదంతా తీసుకొచ్చా. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. వారు కరెక్ట్ చదవండి సిస్టర్, వారు మనము చేయనది, మరొక్కసారి చదవండి, వారు ఏది మంచి పని కాదట, తెగించావు చూడు, విశ్వాసములో తెగించింది. నీ వరకే అనుకుంటున్నావు, వాళ్ళు చేస్తున్న పని చూడండి. మరొక చదవండి సిస్టర్, కంటిన్యూ చేయండి. నేటి దినమున చాలు సిస్టర్, వాళ్ళు నిశ్చయించుకున్నారు, తెగించారు, వాళ్ళ ఆకలి కోసం తెగించారు, వారి ప్రాణం కోసము. కుష్ఠరోగులు తెగిస్తేనే షోమ్రో పట్టణములో ఉన్నటువంటి క్షామం వెళ్ళిపోయింది. తెలుసా మీకు ఆ విషయము? నేను అంటాను, మీరు తెగించాల్సింది 2026 సంవత్సరములో మీ విశ్వాసములో మీరు తెగిస్తే దేవుడు అక్కడ రాయబడిన మాట ఏందో, శుభ దినము, మనకు శుభాలు కలగబోతున్నాయంట. దినమని రాయబడింది. నేను అంటాను, ప్రతి నెల మనకు శుభమే మనం వినాలండి. ఈ 2026 సంవత్సరము 12 నెలలు, 12 నెలలకి మీరు శుభ దినాలు, శుభ నెలలు మీకు వండునుగాక. హల్లెలూయా. కుష్ఠరోగులు ఏ రకంగా తెగించారు, వాళ్ళ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు వాళ్ళ ఆకలి తీరడానికి. నువ్వు తెగించాలి. వాళ్ళు అంటారు, మనము అనుభవించింది మన వరకే కాదు, మనం ఏం చేయాలో తెలుసా,
ఇతరులకు నేనంటాను, సువార్త నేను ఇతరులకు చెప్తానని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో, ఈ 2026 రాబోతున్న సంవత్సరంలో దేవుడు మీ తెగింపుకు ఆ శుభవర్తమానం వేరే వాళ్ళకు అందడానికి మార్గం తెరవబోతుండు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలట? ఎన్నుకునేది కరెక్ట్గా ఎన్నుకోండి. దేవుని మాటను తీసుకొని సేవకుని ద్వారా, మందిరము ద్వారా. రెండవది ఆలోచించండి, నువ్వు సేవకుని ద్వారా, మందిరము ద్వారా, దేవుని మాట ద్వారా నడిపించబడుతున్నప్పుడు నీకు కష్టం వస్తున్నా రైట్ వేలో ఉన్నావని. మూడవది తెగించు, నీ విశ్వాసంలో నువ్వు తెగించు. కుష్ఠరోగులు తెగించినట్టుగా నువ్వు తెగిస్తే కుష్ఠరోగులకు శుభదినం ఏ రకంగా వచ్చిందో, మంచి దినం ఏ రకంగా వచ్చిందో, దేవుడు మీ దినాలు మంచి దినాలు చేయబోతుండు, మంచి దినాలు చేయబోతుండు. పక్కనున్న వారిని చూడండి, నవ్వుతూ చూడండి. వచ్చే సంవత్సరం ఏ సంవత్సరం? శుభ సంవత్సరము. శుభనేమనరా? హ్యాపీ, అంతే. శుభం అంటే హ్యాపీ, సంతోషం. మీకు ఈ సంవత్సరం అమ్మా బ్లెస్డ్, అది ఆశీర్వదించబడిన సంవత్సరం. సరే, ఈ సంవత్సరం అంతా నువ్వు ఏడ్చావేమో, ఈ సంవత్సరం అంతా నువ్వు చేదును చూసావేమో, ఈ సంవత్సరంలో కొన్ని గోల్స్ పెట్టుకొని ఆ గోల్లను వెళ్ళలేదేమో. దేవుడు మాట్లాడుతుండు, రానున్న సంవత్సరం ఏ సంవత్సరం అంట? అశుభం కాదు. ఏ సంవత్సరము? శుభము. ఏంటిది? శుభము. గాబ్రియల్ దూత కన్య అయిన మరియ దగ్గరకు వచ్చి ఏమని చెప్పింది? నీకు శుభము కలుగును గాక. నేనంటాను, ఒక దేవదూతలాగా, సేవకురాల్లాగా మీ దగ్గరికి వచ్చి మీకు శుభ సంవత్సరము కలగబోతుంది. గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రతి నెల మీకు శుభ నెలలే, శుభ దినాలే. హల్లెలూయా. ఎవరు తెగిస్తారో వాళ్ళకు ప్రతిదీ శుభము జరగబోతుంది. ఆత్మ సంబంధంగా, విశ్వాసములో, నమ్మకములో, విధేయతలో మీరు తెగించండి. దేవుడు తెగిపోతున్న మీ జీవితాలను, తెగిపోయిన మీ ఆశీర్వాదాలు దేవుడు బలంగా కట్టనై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ సంవత్సరంలో మీరు ఏది పొందుకోలేదో భయపడకండి, నిరుత్సాహపడకండి, నిరీక్షణను కోల్పోకండి. మరి నాకు ఇచ్చినటువంటి వాగ్దానము, దేవుడు నీ నామాన్ని గొప్ప చేస్తానన్నాడు. నిజంగానే చేసేడు. మరి తెలంగాణ ప్రాంతంలో, వరంగల్ పట్టణములో నన్ను వాడుకోవడము, మరి నేను ఇక్కడ ఉంటున్న, సేవ చేస్తున్న నెల్లూరు పట్టణంలో కూడా, మరి బట్వాడిపాలెంలో నేను అనుకోని రీతిలో స్త్రీల క్రిస్మస్కి వెళ్ళడము, అనేక చోట్లలో దేవుడు నా నామాన్ని గొప్ప చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు గొప్ప చేసి చూపించిందండి. నేను చెప్తున్నాను, తెగించాలి. కొన్ని ఏరియాలను నువ్వు తెగిస్తే దేవుని ఆశీర్వాదాలంట తెంచుకొని వస్తాయట. గట్టిగా 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 నువ్వు తెగిస్తే దేవుని ఆశీర్వాదాలు పరలోకం తెంచుకొని వస్తాయి. దేవుడు తన సేవకురాలి నోటి నుండి చెప్పిన మాట మీ జీవితంలో తప్పకుండా నెరవేర్చబడునుగాక. అందరం లేచి నిలబడదాం. పాస్టర్ గారు మంచి వర్తమానం మనకు అందించారు. ఏది ఎన్నుకోవాలి, యోచించాలి, తెగించాలి. అప్పుడే మనకు ఈ సంవత్సరం శుభ సంవత్సరముగా మారుతుంది, శుభ సంవత్సరంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న కోరస్ పాడదాం ఈలోగా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా
మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు అందరూ పాడదాం బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలరు పాడదాం అందరూ అది మొత్తం మార్చగలరు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమారి నీ చేతిలోనే నా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమారి నీ చేతిలోనే నా జీవమున్నది నా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను ఏమైనా చేయగలరు గల మొత్తం మార్చగలరు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలరు గల మొత్తం మార్చగలరు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు హల్లెలూయా. ఒక్క విషయం చెప్తాను. ఈ 2026 సంవత్సరంలో మనము దేవుని కొరకు వెలగతామా ఆరిపోతామా? ఎటు చూడాలి అందరూ. దేవుని కొరకు వెలగతావా ఆరిపోతావా? వెలగతావా ఆరిపోతావా? వెలగతావా ఆరిపోతావా? వెలుగుతూ ప్రకాశిస్తే జ్యోతి వలె ఉంటామా? ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ 2025 సంవత్సరం ఈ క్యాండిల్ వలె అయా ఇదిగో వెలిగి కరిగిపోయి ఆరిపోతా ఉంది. ఇదిగో ఈ 2026 సంవత్సరం కొరకు మేము ఇదిగో మా చేతుల్లో ఈ క్యాండిల్ వలె వెలుగుతూ ప్రకాశించే జ్యోతుల్లాగా మమ్మల్ని మార్చండి. మేము నీ కొరకు వెలగాలి. అనుదినము ప్రతిదినము నాయన వెలుగుతూ ప్రకాశించి జ్యోతుల్లాగా మమ్మల్ని చేయండి. ఆరిపోయే వాళ్ళుగా మమ్మల్ని మార్చద్దు. విశ్వాసంలో ఆరిపోకూడదు, నిరీక్షణలో ఆరిపోకూడదు, ప్రార్థనలో వెనకబడి ఆరిపోకూడదు, వాక్యంలో ఆరిపోకూడదు. వెలుగుగా ఉంటాను. నా కుటుంబానికి నేను వెలుగుగా మార్చబడతాను.